సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన యశ్వగ్నిక. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి. హాయ్ యశ్వగ్నిక. హలో సార్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏ పాటతో? నేను పాడబోయే పాట ఏదో ఒక రాగం, మూవీ రాజా, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్ గారు, లిరిసిస్ట్ సిరివెన్నెల గారు, పాడినవారు చిత్రమ్మ గారు. ఆల్ ది బెస్ట్. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. అమ్మా అని పిలిచే తొలి పలుకుల జ్ఞాపకమే, రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే. అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే. అమ్మ చీరని చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే, బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే. గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే. నెమలి కళ్ళని దాచే చోటు జ్ఞాపకం, జామ పళ్ళని దోచే తోట జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. యశ్వగ్నిక, చాలా డిస్టింక్టివ్ వాయిస్ నీది, చాలా క్యూట్ అయిన వాయిస్. అంత క్యూట్ గా పాడావో అని నేను అనుకుంటున్నాను. జడ్జెస్, వాట్ డు యు థింక్? ఓవర్ టు యు. యశ్వగ్నిక, ఎస్ సార్. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా అనుభూతి మాత్రం చాలా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ సార్.
ప్రతి మాట చివర్లో నాలో నిదురించే గతమంతా కదిలేలా అన్నావు కదా, అది ఉందా? నువ్వు అందంగా పాడావు, ఉంది కదా, చాలా బాగా పాడావు. నిజంగా సీతారామ శాస్త్రి గారు ఎంత బాగా రాశారు. ప్రతి సందర్భంలో ప్రతి అంటే ఆ పాత్రకు సంబంధించిన మనస్తత్వం, ఆ వ్యక్తిత్వాన్ని ఆకలింపు చేసుకొని, ఆ మనస్తత్వాన్ని అర్థం చేసుకుని దానిలో జీవించి ఆ పాత్ర తనేగా భావించి ప్రతి పాట రాస్తారు. భగవంతుడి దశావతారాలే కానీ భగవంతుడు సృష్టించిన కవి మాత్రం అనంతావతారాలు. ఆ రకంగా సీతారామ శాస్త్రి గారి జ్ఞాపకాలే మైమరపు, సీతారామ శాస్త్రి గారి జ్ఞాపకాలే మనకు మేల్కొలుపు, ఆయన జ్ఞాపకాలే నిట్టూర్పు, ఆయన జ్ఞాపకాలే మనకు ఓదార్పు, ఆయన జ్ఞాపకాలకు మనందరి కైమోడ్పు. ఎస్ వగ్నిక, ఎస్ సార్. చాలా భావపూర్వకంగా పాడామ్మా. యాజ్ చరణ్ గారు చెప్పినట్టు యు ఆర్ వెరీ వెరీ ఎక్స్ప్రెసివ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. యశ్వగ్నిక, ఎస్ మ్యామ్. ఫస్ట్ పల్లవి చరణం వరకు ఒకలా ఉంది, సెకండ్ చరణం వచ్చిన దగ్గర నుంచి వేరేలాగా పాడావు. ఏంటో సెకండ్ హాఫ్ నుంచి ఏంటో కొంచెం డిఫరెన్స్ చూశాను. ఫస్ట్ హాఫ్ బాలేదని కాదు నాన్న, ఆక్షేపణలు ఏమీ లేవు నాన్న. నువ్వు ప్రీవియస్ ఎపిసోడ్స్ కంటే ఇప్పుడు నీలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, ఎక్స్ప్రెషన్స్ అంటే ప్రతి అక్షరం ప్రతి పదము ప్రొనౌన్స్ చేసే తీరు మారింది. కారణం ఏంటి తెలుసుకోవాలంది. మమ్మీ డాడీ ఇంట్లో ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయించారు. ప్రీవియస్ దానికంటే ఇది ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయించారు. అల్లరి తగ్గించారు అంతేనా? అల్లరి ఆపి బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రాక్టీస్ చేసినట్టున్నావు. అల్లరి చేయకుండా ఎక్కువ మాట్లాడకుండా, అంతేనా? తెలిసిపోతుంది, ఎందుకంటే కుదురుగా పాడావు, అది నాకు నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ నానా. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా పోయి కూర్చోపో. మిస్ యూనివర్స్, మిస్ పాడుతా తీయగా.